ఫస్ట్ ఆయిల్లోకి వెల్లుల్లిపాయలు వేసుకున్నాను. ఇంకా అవి ఫ్రై అయ్యాక పచ్చిశనగపప్పు, ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి వేసుకున్నాను. ఇంక ఇవి మాడిపోకుండా ఫాస్ట్గా వేసేసుకోవాలి. మాడిపోయాయంటే కర్రీ బాగుండదు. అలాగే ఒక ఆనియన్, ఒక గ్రీన్ చిల్లీ కూడా వేసుకున్నాను. కొద్దిగా టర్మరిక్ వేసుకున్నాను. ఇంక ఇవన్నీ ఫ్రై అయ్యాక చిన్నగా కట్ చేసి పెట్టుకున్న క్యాబేజ్ని కూడా వేసేసుకున్నాను. మొత్తం ఒకసారి మిక్స్ చేసుకుని ఒక స్పూన్ సాల్ట్ వేసుకున్నాను. ఎందుకంటే కొంచెం ఫాస్ట్గా ఫ్రై అయిపోతుంది. ఇంకా తర్వాత ఒక స్పూన్ గార్లిక్ జింజర్ పేస్ట్ కూడా వేసుకున్నాను. ఇంకా నీట్గా కలుపుకుని లిడ్ పెట్టేసుకోవాలి. క్యాబేజ్ చాలా ఫాస్ట్గా కుక్ అయిపోయింది. ఇంకా పెసరపప్పు కూడా సోక్ చేసి పెట్టుకున్నాను ఒక 1 అవర్ ముందు. ఇంకా దాన్ని కూడా వేసుకుని బాగా కలిపేసుకుని లిడ్ పెట్టేసుకున్నాను. ఇంకా అది ఫ్రై అయ్యాక 1/2 స్పూన్ కారం వేసుకున్నాను. తర్వాత ఒక 2 స్పూన్స్ వాటర్ వేసుకున్నాను. లాస్ట్లో కొద్దిగా కరివేపాకు, ఒక స్పూన్ గరం మసాలా వేసుకుని కలిపేసుకుంటే అయిపోయింది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.